హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు ఈజీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు మైదాని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పావు టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఏ విధంగా అయితే చపాతీ పిండిని కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరో 2 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చిన్న ముద్దలాగా చేసుకొని పొడి పిండిని వేసుకొని రోల్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. పల్చగా రోల్ చేసుకోవడం వల్ల చిప్స్ క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పల్చగా రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి దీన్ని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఒక పార్ట్‌ని తీసుకొని దాన్ని పల్చగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్‌ని కానీ, ఫోర్క్‌ని కానీ తీసుకొని దానితో ఇలా హోల్స్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఆయిల్‌లో వేసినప్పుడు పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో కాస్త గట్టిగా ప్రెస్ చేయండి. రెండిటి ఎడ్జెస్‌ని తీసుకొని వాటిని అటాచ్ చేసుకొని ప్రెస్ చేసుకోండి. కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనం ఆయిల్‌లో వేశాక జాయింట్స్ విడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చిప్స్‌ని ఆయిల్‌లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే గరిటతో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉండవు. అందుకని మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం. వీటిని ఇలా డైరెక్ట్‌గా తినేయొచ్చు. లేకపోతే చాట్ మసాలా కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకొని తినొచ్చు. 15-20 డేస్ పాటు ఇవి పాడవకుండా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.